ఒక చిన్న చేప ఒకప్పుడు యావత్ ప్రపంచాన్ని మరియు వేదాలను వినాశనం నుండి ఎలా కాపాడిందో మీకు తెలుసా? వేల మహాయుగాల తర్వాత, అంటే ఒక కల్పం తర్వాత, బ్రహ్మ యొక్క పగలు ముగిసిన తర్వాత విశ్వం రాత్రిలోకి ప్రవేశించింది. ఈ చీకటిలో హయగ్రీవుడు అనే రాక్షసుడు పవిత్ర వేదాలను దొంగలించి సముద్రంలో దాచిపెట్టాడు. జ్ఞానం నశించడంతో ధర్మం పతనమైంది మరియు గొప్ప మహాప్రలయం ప్రారంభమైంది. ఆ సమయంలోనే సంధ్యావందనం చేసుకుంటున్న సత్యవ్రత మహారాజు చేతుల్లోకి ఒక చిన్న చేప రక్షణ కోరుతూ వచ్చింది. అతను దానిని తన వద్ద ఉన్న ఒక కుండలో ఉంచి పెద్ద చేపల నుండి రక్షించారు. కానీ ఆ చేప ప్రతి హద్దును దాటి దాని యొక్క పరిణామం పెరుగుతూనే ఉంది. చివరికి విష్ణుమూర్తి మత్స్యావతారంగా సాక్షాత్కరించారు. అప్పుడు విష్ణువు మనుని ఆశీర్వదించి రాబోయే వినాశనం గురించి హెచ్చరించి దానికి సిద్ధపడమని మార్గనిర్దేశనం చేశారు. సత్యవ్రతుడు మనువు రూపంలో ఒక గొప్ప పడవను నిర్మించి భద్రపరచమని చెప్పబడిన జీవజాతులన్నింటినీ సేకరించి వాసుకి సర్పం సహాయంతో దానిని మత్స్యుని కొమ్ముకి కట్టాడు. మత్స్యుడు వరదలో ఈదుతూ హయగ్రీవుడిని ఓడించి వేదాలను పునరుద్ధరించి జీవాన్ని ఒక నూతన ఆరంభానికి నడిపించారు. ఈనాడు ఈ దివ్య ఘట్టం తిరుపతి సమీపంలో నాగలాపురంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు స్నపన తిరుమంజనం, సుప్రభాతం మరియు అర్చన వంటి క్రతువులతో ప్రారంభమవుతుంది. తర్వాత శాంతి హోమం అనంతరం స్వామివారిని ఒక వైభవోపేతమైన గరుడ వాహనంపై ఊరేగిస్తారు. ఇలా జ్ఞానాన్ని అర్జించి కాపాడుకున్నప్పుడు ధర్మం మనల్ని కాపాడుతుంది అని మత్స్య జయంతి మనకు గుర్తు చేస్తుంది.